This is Bhavani, lecturer in Botany, SKST Mahila Kalasala, UG and PG Autonomous Tanuku. Now, I would like to explain about vectors. What is the use of vectors? How many types of vectors? Firstly, the word clone is derived from Greek word. It means a twig. The production of exact copies of a particular gene or DNA sequence using genetic engineering techniques. సో క్లోన్ అనే పదాన్ని గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. క్లోన్ అంటే కాపీ లేదా ట్విగ్ అని అర్థం. ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ జీన్ ఆర్ DNA సీక్వెన్స్ యూజింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్. సో జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్లో యూస్ చేయడానికి ఏదైనా ఒక కాపీ, ఆ కాపీస్ కూడా జీన్స్కి అయినా లేదు అంటే DNA సీక్వెన్స్కి సంబంధించినవైనా అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ వన్, ద DNA కంటైనింగ్ ద టార్గెట్ జీన్స్ ఈ స్ప్లిట్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ యూజింగ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని యూజ్ చేసి టార్గెట్ సీక్వెన్స్ని కట్ చేయొచ్చు. సో ఈ కట్ చేసిన రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని కట్ చేసిన టార్గెట్ సీక్వెన్స్ని దేనిలోనికైనా ఇన్సర్ట్ చేసి న్యూ క్యారెక్టర్స్ని ఫామ్ చేయొచ్చు. సో ఇది కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్లో యూజ్ చేసే మెథడే. దీస్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ దెన్ ఇన్సర్టెడ్ ఇంటూ క్లోనింగ్ వెక్టర్స్ విచ్ ట్రాన్స్ఫర్ ద రీకాంబినెంట్ DNA సూటబుల్ హోస్ట్ సెల్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఏదైనా సరే ఒక ప్లాంట్లో కావాల్సిన టార్గెట్ జీన్ని ఐడెంటిఫై చేసాం, దాన్ని ఏదో ఒక రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్తో కట్ చేసి దాన్ని తీసుకువెళ్ళి వెక్టార్లో ఇన్సర్ట్ చేస్తారు. ఈ వెక్టార్ అనేది ఏదైనా సూటబుల్ హోస్ట్లోనికి ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత రీకాంబినేషన్ జరిగి మనకి ఏ క్యారెక్టర్స్ అయితే కావాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్స్ అనేవి మనకి అవైలబుల్గా వస్తాయి. సో ఇది కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద మెథడ్. Inside the host cell, the recombinant DNA undergoes replication. Thus, bacterial host will give rise to a colony of cells containing the cloned target genes. సో ఫైనల్గా మనకి కావలసిన టార్గెట్ జీన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సహాయంతో కట్ చేసి ఆ యొక్క టార్గెట్ సీక్వెన్స్ని వెక్టార్స్లోనికి ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసినటువంటి సీక్వెన్స్ వెక్టార్ తీసుకెళ్ళి ఏదైతే మల్టిప్లికేషన్ లేదా యాంప్లిఫయింగ్ అయ్యే నేచర్ ఉన్నటువంటి ఆర్గానిజంలోనికి ఈ వెక్టార్ ఆ టార్గెట్ సీక్వెన్స్ని తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత యాంప్లిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా, మనం ఇన్సర్ట్ చేసిన టార్గెట్ సీక్వెన్స్ ప్లస్ హోస్ట్ జీనోమ్ రెండు కలిపి యాంప్లిఫికేషన్ జరుగుతాయి. యాంప్లిఫికేషన్ జరిగిన తర్వాత రీకాంబినేషన్ ఏవైతే న్యూ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని సెపరేట్ చేస్తారు. మనకు కావాల్సిన టార్గెట్ సీక్వెన్స్ అనేది యాంప్లిఫికేషన్ జరుగుతుంది, అలాగే హోస్ట్ జీనోమ్ కూడా యాంప్లిఫికేషన్ జరుగుతుంది. మనకు కావాల్సిన సీక్వెన్స్ని సెపరేట్ చేయడానికి సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సర్టెన్ కెమికల్స్ని యూజ్ చేసి ఏవి ట్రాన్స్ఫార్మర్స్ ఏవి నాన్ ట్రాన్స్ఫార్మర్స్ సెపరేట్ చేస్తారు. సో ఇదంతా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్కి. మీకు పాయింట్ అర్థమైందో లేదో, ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ ద హోస్ట్ సెల్ ద రీకాంబినెంట్ DNA అండర్గోస్ రిప్లికేషన్. సో హోస్ట్ సెల్లోనికి టార్గెట్ సీక్వెన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత రిప్లికేషన్ జరుగుతుంది. రిప్లికేషన్ అంటే ఏంటి? డబ్లింగ్ అవుతుంది. ద బ్యాక్టీరియల్ హోస్ట్ విల్ గివ్స్ రైజ్ టు ఏ కాలనీ. మొత్తంగా ఒక గుంపుగా ఫామ్ అవుతాయి. దాంట్లో మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఉంటాయి, దాంతోపాటు హోస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ హోస్ట్ క్యారెక్టర్స్ని సెపరేట్ చేసి మనకు కావాల్సిన క్యారెక్టర్ని ఐసోలేట్ చేస్తారు. దాన్ని ఐసోలేషన్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ వన్, క్యారెక్టర్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టార్స్. ద క్లోనింగ్ వెక్టార్స్ కంటైన్ ORI కాంప్లెక్స్. ఇట్స్ మీన్స్ origin of replication. ORI సంక్లిష్టం ఈజ్ ఏ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్ ఫ్రమ్ వేర్ రిప్లికేషన్ స్టార్ట్స్. ORI అనే కాంప్లెక్స్ దగ్గరే రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ షుడ్ హ్యావ్ సెలెక్టబుల్ మార్కర్ జీన్స్. అలాగే మార్కర్ జన్యువులను కూడా కలిగి ఉంటుంది. ఇట్ షుడ్ హ్యావ్ రిస్ట్రిక్షన్ సైట్.
కొన్ని ఎంజైమ్స్ కొన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కి సంబంధించిన రిస్ట్రిక్షన్ సైట్స్ కూడా ఉంటాయి. ఎసింథటిక్ మల్టిపుల్ క్లోనింగ్ సైట్, దాన్నే MCS అంటారు, కెన్ బి ఇన్సెర్టెడ్ ఇంటూ ద వెక్టార్. మల్టిపుల్ క్లోనింగ్ సైట్ ఇది కూడా ఉంటుంది వెక్టార్లో. ఒకటి సెలెక్టబుల్ ORI కాంప్లెక్స్ ఉంటుంది, సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్ సైట్ ఉంటాయి. ఒక్కొక్క ఎంజైమ్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈకో R1 అనుకోండి, జీకి ఏకి మధ్యలో కట్ చేస్తుంది. ప్రోడెన్షియస్ టుట్టి అనుకోండి, జీకి సికి మధ్య కట్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క ఎంజైమ్ యొక్క రిస్ట్రిక్షన్ సైట్ అనేది మారిపోతూ ఉంటుంది. అందుకే మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అంటే అన్ని ఎంజైమ్కి సంబంధించిన రిస్ట్రిక్షన్ సైట్స్ కూడా క్లోనింగ్ వెక్టర్ కలిగి ఉంటుంది. రిప్లికేట్ ఇన్సైడ్ ద హోస్ట్ సెల్ టు ఫార్మ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ద రికాంబినెంట్ DNA. సో మనం ఇన్సర్ట్ చేసినటువంటి టార్గెట్ జీన్ అనేది రిప్లికేషన్ జరిగి మల్టిపుల్ కాపీస్ కింద ఫామ్ అవుతుంది. సో పర్టికులర్గా క్లోనింగ్ వెక్టార్ అనేది లెస్ దెన్ 10 kb ఇన్ సైజ్. ఒక్కొక్క వెక్టారు ఒక్కొక్క క్యారింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఇచ్చారు, బట్ ద వెక్టార్స్ కంటైన్ సమ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ DNA. నెక్స్ట్ వన్ ORI కాంప్లెక్స్, దాన్ని ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అంటారు కదా. ఎందుకు యూజ్ అవుతుందంటే అలౌ ద వెక్టార్ యాజ్ వెల్ యాజ్ ద ఫారెన్ DNA టు యాంప్లిఫై ఇన్ ద హోస్ట్ సెల్. వెక్టార్లో ఇన్సెట్ అయినటువంటి టార్గెట్ జీన్ని కూడా అలౌ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే యాంప్లిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సెలెక్టబుల్ మార్కర్స్ అని చెప్పాం. ద వెక్టార్స్ కంటైన్ సెలెక్టబుల్ మార్కర్స్. పర్టికులర్గా అవి ఏంటి అంటే యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్స్. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ అంటే రెండు ఉంటాయి, యాంపిసిలిన్, టెట్రాసైక్లిన్. ఓకేనా, యాంపిసిలిన్, టెట్రాసైక్లిన్. వీటిలోనికి ఫారెన్ DNAని ఇన్సెర్ట్ చేస్తారు. ఇన్సెర్ట్ చేసినప్పుడు రెండు యాక్టివ్ స్టేట్లో ఉండొచ్చు, లేదంటే ఒకటి ఇన్యాక్టివేట్ అయిపోయి ఇంకొకటి యాక్టివ్ స్టేట్లో ఉండొచ్చు. ఓకేనా, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ కూడా అందుకు యూజ్ అవుతాయి. Allow the host to grow on selective media, can selectively amplify this specific vector in the host cell. సో టార్గెట్ జీన్ అనేది గ్రోయింగ్ అంటే మల్టిప్లై అవడానికి ఈ యొక్క సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ అనేవి యూజ్ అవుతాయి. MCS మల్టిపుల్ క్లోనింగ్ సైట్ అలో ఇన్సెషన్ ఆఫ్ ఫారెన్ DNAని అన్నీ అలో చేయడానికే యూజ్ అవుతాయి. బట్ ఏంటి, కొన్ని వచ్చేసి యాంప్లిఫికేషన్కి, కొన్ని వచ్చేసి మల్టిప్లికేషన్, సో గ్రో అవడానికి యూజ్ అవుతాయి. టైప్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్. ద అలో ద ఎక్సోజీనస్ DNA టు బి ఇన్సెర్టెడ్, స్టోర్డ్ అండ్ మ్యానిపులేటెడ్ మెయిన్లీ అట్ DNA లెవెల్. సో బేసిక్గా ఫారెన్ DNA ఎంటర్ అయ్యే ఫారెన్ DNA యొక్క లెంత్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి ప్లాస్మిడ్ వెక్టర్స్, బ్యాక్టీరియోఫేజ్ వెక్టర్స్, కోస్మిడ్స్, ఫేజ్మిడ్స్, BACS. ఫిఫ్త్ వన్ వదిలేయండి. BACS అంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, YACS అంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. ఫస్ట్ వన్ ప్లాస్మిడ్ వెక్టర్స్. Plasmid vectors are double-stranded extra-chromosomal DNA molecules, circular, self-replicating. ప్లాస్మిడ్స్ అనేవి ఇక్కడ డబుల్ స్ట్రాండెడ్ 2 స్ట్రాండ్స్ని కలిగి ఉంటాయి. కొన్ని వచ్చి ఎక్స్ట్రా క్రోమోజోమల్ DNA మాలిక్యూల్స్. సో ఇక్కడ ఎక్స్ట్రా క్రోమోజోమల్ DNA మాలిక్యూల్స్ అని ఎందుకు అంటున్నారు అంటే హోస్ట్ జీనోమ్లోనికి ఇన్సర్ట్ చేస్తారు. హోస్ట్ జీనోమ్తో పాటు ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఇన్ఫర్మేషన్ అంటే టార్గెట్ జీన్ని కూడా ఇన్సర్ట్ చేస్తారు. కాబట్టి ఎక్స్ట్రా క్రోమోజోమల్ DNA మాలిక్యూల్ సర్క్యులర్, సెల్ఫ్ రిప్లికేటింగ్, దానంతట తానే ప్రతికృతి చెందగలదు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్మిడ్ వెక్టర్స్: స్మాల్, ఈజీ టు హ్యాండిల్, ఈజీ ప్యూరిఫికేషన్, స్ట్రైట్ ఫార్వర్డ్ సెలెక్షన్ స్ట్రాటజీస్, యూస్ఫుల్ ఫర్ క్లోనింగ్ స్మాల్ DNA ఫ్రాగ్మెంట్స్. సో స్మాల్ DNA ఫ్రాగ్మెంట్స్ని క్లోనింగ్ చేయడానికి, అలాగే ఈజీగా ప్యూరిఫై చేయొచ్చు. అంటే ఏది రీకాంబినెంట్ ఏది నాన్ రీకాంబినెంట్ ఈజీగా ప్యూరిఫై చేయడానికి, అలాగే హ్యాండిల్ చేయడం కూడా ఈజీ. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లెస్ యూస్ఫుల్ ఫర్ క్లోనింగ్ లార్జ్ DNA ఫ్రాగ్మెంట్స్. సో కొన్ని వెక్టార్స్ వచ్చేసి 10 kilo బేస్ పేర్స్ కంటే ఎక్కువ లెంత్ని క్యారీ చేయలేవు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ PBR322. It is the first artificial cloning vector.
It was one of the first vector to be developed in 1977. The PBR means the P indicates that it is plasmid. BR indicates Bolivar and Rodriguez. బోలివర్ అండ్ రోడ్రిగ్స్ అనే సైంటిస్టులు అబ్జర్వ్ చేయడం జరిగింది, ఈ యొక్క నేమ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ 322 distinguishes it from the other plasmid produced in the same laboratory. Example PBR 325, 327, 328. Just its నెంబర్ ఆఫ్ ఇప్పుడు మీకు ఎలా అయితే రిజిస్టర్ నెంబర్స్ ఉంటాయో ఇలా ఆర్టిఫిషియల్ క్లోనింగ్ వెక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫామ్ చేస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తారు. పి అంటే ప్లాస్మిడ్, బిఆర్ అంటే బోలివర్ రోడ్రిగ్స్ సైంటిస్ట్ నేమ్, 322 is the sequential number. The carrying capacity of PBR 322 hectare from 4363 base pair length. It carries two sets of antibiotic resistance genes that particularly ampicillin or tetracycline can be used as selectable markers. Already చెప్పాను కదా యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్స్ అంటే ampicillin, tetracycline. Each of the marker genes carries unique restriction site, and insertion of DNA into these sites inactivates the specific marker site. సో ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్స్ అంటే ఏదో ఒక ఫారెన్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి, ఏదో ఒకటి ఇన్యాక్టివేట్ అయిపోయి ఒక్కటి మాత్రమే యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎంజైమ్స్ అనమాట, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. పిఎస్టీ అంటే ప్రోడెన్షియస్ టుట్టి, పియువి అంటే ప్రోడెన్షియా వల్గారిస్, ప్రోటియస్ వల్గారిస్ అవి. ఇట్ హ్యాస్ హై కాపీ నెంబర్. దీస్ ఆర్ అబౌట్ 15 molecules present in transformer cells, but it can be increased to 1000 to 3000 by plasmid amplification. సో ఎంతవరకు క్యారీ చేస్తుందంటే 15 molecule వరకు క్యారీ చేయగలుగుతుంది, కానీ దీన్ని కూడా పెంచవచ్చు 1000 నుంచి 3000 వరకు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్స్, క్లోరంఫెనికాల్ ఏ సమక్షంలో అంటే క్లోరంఫెనికాల్ అనే సమక్షంలో చేయవచ్చు, బట్ దీని లెంత్ వచ్చేసి ఓన్లీ 4363 base pairs in size. The vector compresses DNA derived from 3 different naturally occurring plasmids. సో అవి ఏంటి అంటే ద ampicillin gene is from R1 plasmid, tetracycline gene from R65 plasmid, and the ORI gene from PMB1 plasmid. ఇది అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వరకు రాసుకుంటే చాలు. నెక్స్ట్ వన్, సో దీని యొక్క డయాగ్రామ్ ఇది. సో ఇన్ కేస్ మీకు నేను నోట్స్ సెండ్ చేస్తాను, అప్పుడు వేసుకోండి PBR 322 డయాగ్రామ్. నెక్స్ట్ వెక్టర్ PUC 18, సారీ ఇక్కడ PUC 18 or 19 అని పెట్టుకోండి, PUC 18 or 19. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ ద క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ PUC 19 వెక్టర్ రేంజ్ 2750 base pairs in size, and it is one of the most popular E. coli cloning vector derived from PBR 322, in which only the ORI complex and ampicillin genes. సో PUC 19లో ORI కాంప్లెక్స్ ఉంటుంది, దీంతో పాటే PUC 19లో లాక్ జెడ్ జీన్ కూడా ఉంటుంది, లాక్ జెడ్ జీన్. సో ఇది కూడా సెలెక్టబుల్ మార్కర్ జీన్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇదిగో దిస్ వన్, ద రెస్ట్రిక్షన్ సైట్ ఆర్ క్లస్టర్డ్ ఇన్ టు ద లాక్ జెడ్ జీన్, దిస్ వన్. The nucleotide sequence of ampicillin gene has been changed so that it no longer contains the unique restriction site. Nucleoside sequence of ampicillin gene has been changed. ఎందుకు అంటే యాంపిసిలిన్తో పాటే లాక్ జెడ్ జీన్ కూడా ఉంటుంది. యాంపిసిలిన్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోతుంది, ఇన్సెషనల్ ఇన్యాక్టివేషన్ జరుగుతుంది, అందువల్ల దాని యొక్క న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది.
Next one, it has a high copy number of 500 to 700 molecule per cell even before amplification. 500 నుంచి 700 మాలిక్యూల్స్ వరకు ఇది కాపీ చేయగలదు. The identification of the recombinant cells can achieved by a single step process, that by plating onto agar medium containing ampicillin and X-gol. Very 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 important. X-gol అంటే ఏంటంటే, సో ఇక్కడ X-gol అంటే ఏంటంటే 5 బ్రోమో 4 క్లోరో 3 ఇండోల్ అలైల్ బీటా గెలక్టోసిడేస్. సో ఇది వన్స్ అగైన్ 5 బ్రోమో 4 క్లోరో 3 ఇండోల్ అలైల్ బీటా గెలక్టోసిడేస్. ఈ యొక్క X-gol సబ్స్ట్రేట్ని దీంతో పాటు ఐపీటీసీని కూడా యాడ్ చేస్తారు. అదేంటంటే ఐసోప్రొపైల్ థయో గలక్టోసైడ్ అమ్మ, ఐసోప్రొపైల్ థయో గలక్టోసైడ్. ఈ రెండింటిని సబ్స్ట్రేట్ని ఈ రెండు కలిపి ఒక సబ్స్ట్రేట్ని ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేసినటువంటి టార్గెట్ జీన్ అనేది రిప్లికేషన్ జరిగి సో ట్రాన్స్ఫార్మర్స్ నాన్ ట్రాన్స్ఫార్మర్స్ కింద ఏర్పడుతుంది. ఏవి ట్రాన్స్ఫార్మర్స్ ఏవి నాన్ ట్రాన్స్ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడానికి సబ్స్ట్రేట్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇన్సెషన్ జరిగిన కాపీతో పాటు ఇక్కడ ఏంటి అంటే రీకాంబినెంట్స్ని నాన్ రీకాంబినెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి X-gol అండ్ ఐపీటీజీ రెండింటిని కలిపి సబ్స్ట్రేట్గా ప్రిపేర్ చేస్తారు. ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఇన్సెషన్ అంటే ఇన్సెషన్ మీన్స్ ద ఫారెన్ DNA ఇన్సెర్టెడ్ ఇంటూ వెక్టార్. సో ఈ వెక్టార్ని తీసుకెళ్ళి సూటబుల్ హోస్ట్లోనికి ఇన్సర్ట్ చేస్తారు. కంప్లీట్గా రిప్లికేషన్ జరిగి కాపీస్ అనేవి ఫామ్ అవుతాయి. కాపీస్ ఫామ్ అయ్యేటప్పుడు సో వేటిలో టార్గెట్ జీన్ ఉంది, వేటిలో టార్గెట్ జీన్ లేదు, దాన్ని రీకాంబినెంట్స్. సో ఇన్సెషన్ ఉంటే కనుక ఫారెన్ జీన్ అనేది దాంట్లో ఉండి రిప్లికేషన్ జరిగి ఒక కాపీ ఫామ్ అయింది అనుకోండి, అది రీకాంబినెంట్. ఇన్ కేస్ ఓన్లీ హోస్ట్ జీనోమ్ మాత్రమే రిప్లికేషన్ జరిగి అదొక కాపీ కింద ఫామ్ అవుతుంది. ఇది నాన్ రీకాంబినెంట్స్. ఇలా రీకాంబినెంట్స్ని నాన్ రీకాంబినెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక సబ్స్ట్రేట్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో ఆ సబ్స్ట్రేట్లో ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇన్సెట్ గివ్స్ వైట్ కాలనీస్ వైల్ ఈ coli transformed with PUC vector without ఇన్సెట్ గివ్స్ బ్లూ కాలనీస్. ఈ సబ్స్ట్రేట్లో ఆ యొక్క కాపీస్ని ప్లేస్ చేసినప్పుడు కొన్ని వైట్ కలర్ని కొన్ని బ్లూ కలర్ కాలనీస్ కింద ఫామ్ అవుతాయి. వైట్ కలర్ అయితే కనుక దాంట్లో ఫారెన్ DNA ఉంది, బ్లూ కలర్ అయితే కనుక ఏ విధమైన ఫారెన్ DNA లేదు. ఇలా ఎస్టిమేట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, the clustering of the restriction sites allows a DNA fragment with 2 different sticky ends to be cloned without resorting to additional manipulations. అవసరం లేదు, రాయన అవసరం లేదు, వదిలేసేయండి. సో ఇది రాయండి. PUC 1819 ఈజ్ a vector having different combinations of restriction site and provide greater flexibility for the DNA to be cloned. సో PUC 18 PUC 19 వెక్టార్స్ అనేవి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. కొన్నిటికి సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, కొన్ని ఎంజైమ్స్ యొక్క క్లీవేజ్ సైట్స్ అనేవి మారుతూ ఉండొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క DNAని క్లోన్ చేయడానికి ఇవి వెక్టార్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా. ఈ ఒక పాయింట్ రాయండి సరిపోద్ది. నెక్స్ట్ వన్, PUC 19 క్లోనింగ్ వెక్టార్. ఇది కూడా నేను డయాగ్రామ్ మీకు సెండ్ చేస్తాను, అది వేసుకుందరు కానీ. Next one, lambda phase cloning vector. Head and tail phase very well studied. Lambda phase contain head and bacteriophage అనేది హెడ్ టైల్ రీజన్స్ కలిగి ఉంటాయి కదా, అలాగే దీని బ్యాక్టీరియోఫేజ్ అన్న లాంబ్డా ఫేజ్ అన్న ఒకటే. బ్యాక్టీరియోఫేజ్ కంటైన్ హెడ్ అండ్ టైల్ రీజియన్స్. ఇట్ ఈస్ వెరీ వెల్ స్టడీడ్. లార్జ్ లీనియర్ జీనోమ్ ఆఫ్ 49.0 kb. దీని యొక్క క్యారింగ్ కెపాసిటీ, ద లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వెక్టర్ క్యారింగ్ కెపాసిటీ రేంజ్ 49.0 kb. కిలో బేస్ పేర్స్ ఎంతవరకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. 2 లైఫ్ సైకిల్స్ మోడ్స్. సో బ్యాక్టీరియోఫేజ్లో 2 types ఆఫ్
బ్యాక్టీరియోఫేజ్ అంటే వైరస్ వెళ్ళి బ్యాక్టీరియాస్ని ఇన్ఫెక్ట్ చేస్తే వాటిని బ్యాక్టీరియోఫేజ్ అంటారు. మొత్తం టూ సైకిల్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చదివారు. లైటిక్ సైకిల్, లైసోజెనిక్ సైకిల్. లైటిక్ సైకిల్ అంటే వెంటనే లైసిస్ జరుగుతుంది. లైసోజెనిక్ సైకిల్ అంటే లైసిస్ అనేది ఆఫ్టర్ 1 జనరేషన్ తర్వాత జరుగుతుంది. దాన్నే లేటెంట్ మోడ్ అంటారు. లైటిక్ సైకిల్ని రిప్లికేటివ్ మోడ్ అంటారు. అది ఏమన్నా గుర్తు ఉంటే ఇది బహుశా వస్తుంది. సో లైటిక్ అంటే లైసిస్ అక్కర్స్ ఇన్ ఎర్లీ స్టేజ్. లైసోజెనిక్ మీన్స్ లైసిస్ అక్కర్స్ ఇన్ ఆఫ్టర్ 1 జనరేషన్. ఇట్ హ్యాస్ ఎ లార్జ్ సైజ్ ఆఫ్ జీనోమ్. 49 అంటే చాలా లెంత్ క్యారీ చేస్తుంది. నెక్స్ట్ వన్, the phase has more than one recognition sequence for almost all the restriction endonucleases. కొన్ని ఎంజైమ్స్కి ఒకే రికాగ్నిషన్ సీక్వెన్స్ ఉంటుంది, బట్ రిస్ట్రిక్షన్ సైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ద ఫేజ్ హ్యాస్ మోర్ దెన్ 1 రికాగ్నిషన్ సీక్వెన్స్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. అన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కి సరిపడా రికాగ్నిషన్ సీక్వెన్స్ని కలిగి ఉంటుంది. దాన్ని ఐసోమర్స్ అంటారు, అలా ఉన్నటువంటి వాటిని. సో ద యూజ్ ఆఫ్ ఎనీ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ విల్ బ్రేక్ ద పేజ్ DNA ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్. ఇక్కడ పాయింట్ మీకు అర్థమైందో లేదో. సో ఏ డిసీజ్ వచ్చినా ఒకటే మెడిసిన్, అలా ఏ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని యూజ్ చేసినా ఒకటే రికాగ్నిషన్ సీక్వెన్స్ ఉంటుంది, అన్నిటికీ ఒకటే. సో అటువంటిప్పుడు ఏదో ఒక ఎంజైమ్ని యూజ్ చేసి కావాల్సిన టార్గెట్ సీక్వెన్స్ని కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా. That is the major disadvantages in lambda phase are used to clone large DNA molecules. చాలా ఎక్కువ లార్జ్ ఫ్రాగ్మెంట్స్ని క్యారీ చేస్తుంది కాబట్టి కొంతవరకు యూజ్ అవుతుంది, కొంతవరకు డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఓకే. సో పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే కాస్ సైట్ అని ఉంటుంది. కాస్ సైట్ అంటే అట్ ద 5' ఎండ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాస్ సైట్స్. అప్రాక్సిమేట్లీ 12 బేస్ పేర్స్ లెంత్. సో ప్రతి ఫ్రాగ్మెంట్ యొక్క చివరి పొజిషన్లో ఒక ప్రొజెక్షన్స్ కింద కాస్ సైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది ఎంత బేస్ పేర్ లెంత్ అంటే 12 బేస్ పేర్స్ లెంత్ అనేది ఉంటుంది. దీన్ని కోహెసివ్ ఆర్ స్టిక్కీ ఎండ్స్ అంటారు. లెఫ్ట్ ఆర్మ్ స్ట్రక్చరల్ జీన్స్ ఫర్ హెడ్ అండ్ టైల్. సెంట్రల్ రీజియన్ జీన్స్ ఫర్ లైసోజెనిక్. ఇది అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. కేసు రాయాలి అంటే కనుక లెఫ్ట్ ఆర్మ్ స్ట్రక్చరల్ జీన్స్ ఫర్ హెడ్ అండ్ టైల్. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అంటే ప్రొజెక్షన్ ఉంటుంది కదా, అది హెడ్ టైల్ని ఇండికేట్ చేస్తుంది. సెంట్రల్ రీజియన్ జీన్స్ ఫర్ లైసోజెనిక్ గ్రోత్ అండ్ రీకాంబినేషన్ ఇనిషియేషన్ ఆఫ్ జీనోమ్ ఇంటూ బ్యాక్టీరియల్ జీనోమ్. సెంట్రల్ రీజియన్కి వచ్చేసి హెడ్ టైల్ కదా, హెడ్ రీజియన్, టైల్ రీజియన్ అండ్ సెంట్రల్ కాలర్ రీజియన్ ఉంటుంది. సో ఇవి కూడా రీకాంబినేషన్కి, ఇన్సెషన్కి యూజ్ అవుతాయి. రైట్ ఆర్మ్ జీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ DNA రిప్లికేషన్ అండ్ లైటిక్ గ్రోత్. లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్ రెండు ఉంటాయి. సెంట్రల్ వచ్చేసి లైసోజెనిక్ సైకిల్కి ఇన్వాల్వ్ అయితే రైట్ ఆర్మ్ వచ్చేసి లైటిక్ సైకిల్కి ఇన్వాల్వ్ అవుతుంది. ఓన్లీ 30 kb ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లైటిక్ గ్రోత్. ప్యాకేజింగ్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 78% to 105%. సో ప్యాకేజింగ్ అంటే వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ని క్యారీ చేస్తుంది కాబట్టి దీని యొక్క ఈల్డ్ అనేది 78% నుంచి 105% వరకు ఉండొచ్చు లాంబ్డా యొక్క జీనోమ్ అనేది. నెక్స్ట్ కాస్మిడ్స్ అనేది ఫ్యూచర్స్ ఆఫ్ బోత్ ప్లాస్మిడ్ అండ్ లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్. లాంబ్డా ఫేజు అలాగే క్లోనింగ్ ప్లాస్మిడ్స్ లాంబ్డా ఫేజ్ యొక్క క్లోనింగ్ వెక్టార్స్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో కాస్మిడ్స్ కూడా అలాగే. It's circular, do not occur naturally, and also it's contain ORI complex, selectable markers, ampicillin, restriction site for cloning, MCCS multiple cloning sites అంటారు కదా, అవి కూడా కలిగి ఉంటాయి. Cos sites which permits packaging into lambda phase heads and therefore introduction to E. coli cells. The carrying capacity of cosmids range from 37 to 52 kilo base pairs. ఓకే, 37 నుంచి 52 కిలో బేస్ పేర్స్ వరకు క్యారీ చేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇందులో రాయాల్సిన కొన్ని పాయింట్సే. ద ఫ్యూచర్స్ ఆఫ్ బోత్ ప్లాస్మిడ్ అండ్ లాంబ్డా
phase cloning vectors. It's circular double-stranded DNA. It's contain origin replication complex and also contain selectable marker genes hyphen ampicillin. Some restriction sites also present in cosmids for cloning, and the carrying capacity range from 37 to 52 kilo base pairs fragments. వెరీ లార్జ్ ఫ్రాగ్మెంట్స్, ఇది కూడా లార్జ్ ఫ్రాగ్మెంట్స్ని క్యారీ చేస్తుంది. సో ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, vectors that enable artificial chromosomes to be created and cloned into E. coli. ఇది రాసే కంటే నేను చెప్పేది రాసుకోండి. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ జీనోమిక్ లైబ్రరీస్. మేకింగ్ జీనోమిక్ లైబ్రరీస్, జన్యుపరమైన లైబ్రరీల నిర్మాణంలో BAC వెక్టార్స్ని యూజ్ చేస్తారు. BAC అంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. BAC వెక్టార్స్ ఆర్ యాజ్ అనదర్ టైప్ ఆఫ్ క్లోనింగ్ వెక్టార్స్. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ క్లోనింగ్ వెక్టార్సే. BAC వెక్టార్స్ కంటైన్ F ప్లాస్మిడ్, ఆరిజిన్ రిప్లికేషన్ కాంప్లెక్స్ ORIC. అలాగే some selectable marker genes, particularly chloramphenicol acetyl transferase. Once again, BAC vectors contain F plasmid, ORIC complex, origin replication complex, and selectable marker genes అవి ఏంటంటే chloramphenicol acetyl transferase. Okay, it has recognition sites for restriction enzymes. It has recognition sites for restriction enzymes with 8 base pairs. ఒక్కొక్క రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 8 బేస్ పేర్స్, అంటే ఆక్టాన్యూక్లియోటైడ్. ఓకేనా, ఆక్టాన్యూక్లియోటైడ్ వరకు ఉంటుంది. BAC వెక్టార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిజికల్ మ్యాప్స్. ఈ వెక్టార్స్ని భౌతికపరమైనటువంటి కొన్ని మ్యాప్లను నిర్మించడానికి ఉపయోగిస్తారు. ఇంక్లూడింగ్ అరాబిడోప్సిస్, దాలియానా, హోమోసెపియన్స్. క్రోమోజోమల్ మ్యాప్స్ని ప్రిపేర్ చేయడానికి BAC వెక్టార్స్ని యూజ్ చేస్తారు. సో ఇది రాస్తే సరిపోతుంది. అవసరమైతే కూడా ఇది కూడా యూజ్ అవుతుంది, సేమ్ రాస్తే రాసుకోండి. నెక్స్ట్ వన్, YAC అంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టార్స్. Vectors that enable artificial chromosomes to be created and cloned into yeast based on the chromosome of yeast. సో దీనికి కూడా నేను చెప్పేది మ్యాటర్ రాసుకోండి. Yeast artificial chromosome are capable of carrying a large DNA fragment up to 250 kb, but its transformation efficiency is very low. Once again, YAC, yeast artificial chromosomes are capable of carrying a large DNA fragments up to 250 kb, but its transformation efficiency is very low. Okay, na? The functional yeast artificial chromosome consists of 3 specific DNA sequences. 3 ప్రత్యేకమైన DNA సీక్వెన్స్లు అనేవి నత్రజని క్షారాలను కలిగి ఉంటుంది. అవి ఏంటి అంటే, వన్ ఈజ్ టీలోమియర్, TELOMERE, టీలోమియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెంట్రోమియర్, CEN అంటే ఇది సెంట్రోమియర్ సీక్వెన్స్, మెయిన్ ఫ్యూచర్. CEN సెంట్రోమియర్ సీక్వెన్స్, టీలోమియర్ సీక్వెన్స్. ARS ఆటానమస్లీ రిప్లికేటింగ్ సీక్వెన్స్. సెలెక్టబుల్ మార్కర్స్ యాంపిసిలిన్ అలాగే టెట్రాసైక్లిన్ యాక్ట్ చేస్తాయి ఇక్కడ. అండ్ ఆల్సో కంటైన్ ORI కాంప్లెక్స్, ఇది ఆరిజిన్ రిప్లికేషన్ ఇన్ ఈక్వలై. రిస్ట్రిక్షన్ సైట్స్, అలాగే రిస్ట్రిక్షన్ సైట్స్ని కూడా కలిగి ఉంటాయి. అలాగే
SUP4 gene, a suppressor tRNA gene which overcomes the effect of the ADE2 occur mutation and restores wild type activity resulting in colorless colonies. ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా ఆక్రో మ్యూటేషన్ అనేది జరిగి ADE21 అనే ఈస్ట్ స్ట్రైన్ని ఏది సప్రెస్ చేస్తుందంటే SUP4 అనే జీన్ అనేది సప్రెస్ చేస్తుంది. ఇక్కడ కూడా ఈస్ట్ ట్రాన్స్ఫర్మేట్స్ కంటైనింగ్ రీకాంబినెంట్స్ నాన్ రీకాంబినెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి రెడ్ వైట్ కలర్లో ఇవి ఎగ్జిబిట్ అవుతాయి. రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ఏవి ట్రాన్స్ఫార్మర్స్ ఏవి నాన్ ట్రాన్స్ఫార్మర్స్. ఇక్కడ SUP4 జీన్ ప్రొడక్ట్ అనేది సో సప్రెసర్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? SUP4 జీన్ కొన్నిటిని సప్రెస్ చేస్తుంది. ఓన్లీ ఏవి కాలనీస్ ఏదైతే సప్రెస్ చేసి మిగతాది రెడ్ కలర్లో ఏదైతే ఎగ్జిబిట్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్స్ అని, వైట్ కలర్ అనుకోండి ఏ విధమైన కలర్ లేదు సప్రెస్ చేయబడుతుంది, అవి నాన్ రీకాంబినెంట్స్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దీంట్లో రీకాంబినెంట్స్ అయితే రెడ్ కలర్లో ఉంటాయి, నాన్ రీకాంబినెంట్స్ అయితే వైట్ కలర్లో ఉంటాయి. ఆ యొక్క నాన్ రీకాంబినెంట్స్ అనేవి ఏ కలర్ ఎగ్జిబిట్ చేయకుండా SUP4 జీన్ అనేది సప్రెస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, షటిల్ వెక్టార్స్ capable of replicating into 2 or more types of hosts, replicate autonomously or integrate into the host genome, replicate when the host cell. సో ఇక్కడ ఏంటంటే షటిల్ వెక్టార్స్ ఆర్ ద ప్లాస్మిడ్ వెక్టార్స్. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ప్లాస్మిడ్ వెక్టార్సే. సో ఇక్కడ ఏంటంటే ద టార్గెటింగ్ జీన్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు డిఫరెంట్ ఆర్గానిజమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద షటిల్ వెక్టార్స్ మీన్స్ the target genes is transferred from one organism to different organisms is called as shuttle vectors. For example, insect firefly luciferase gene into plasmid and transform agrobacterium. firefly అంటే మినుగురు పురుగుల్లో లూసిఫెరస్ జీన్ అనేది ఉండటం వల్ల వెలుగులు వెదజల్లుతూ ఉంటుంది. అర్థమవుతుంది. అది కూడా ఆ జీన్ ఉండటం వల్లే భాస్వరం నైట్ టైంలో వెలుగుతూ ఉంటుంది. సో ఆ లూసిఫెరేజ్ అనే జీన్ని అగ్రోబ్యాక్టీరియం టుమిఫేషియన్స్ అనే బ్యాక్టీరియాలోనికి ఇన్సెర్ట్ చేస్తారు. ఆ ఇన్సెర్ట్ చేసి అగ్రోబ్యాక్టీరియం ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ ఇన్ఫెక్ట్ టొబాకో ప్లాంట్లోనికి ఇన్సెర్ట్ చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి కొన్ని డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి. ఇలా ఒక ఆర్గానిజంలో తీసుకున్నటువంటి టార్గెట్ జీని వేరొక అనదర్ ఆర్గానిజంని ఇన్సెర్ట్ చేసి దాని నుండి వేరొక అనదర్ ఆర్గానిజంలోనికి ఇన్సెర్ట్ చేయడాన్ని షటిల్ వెక్టార్స్ అంటారు. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.